రామచంద్రాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ ప్రసన్న కలిసి 2 కళ్లకు కంటి ఆపరేషన్ చేసినట్టుగా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసలపూడికి చెందిన పేదవారైన ఆమెకు 2 కళ్ళు కనబడేవి కావని, 2 కళ్లకు అతిపెద్ద శుక్లాలున్నాయని, ఒక కంటికి చేసిన తర్వాత 2వ కన్నుకు కూడా త్వరగా చేయాలని అనుకున్నామని, వారం రోజుల్లోనే ఆపరేషన్ చేశామని, ఆవిడకి ఇప్పుడు 2 కళ్ళు కనబడుతున్నాయన్నారు. ఇన్ని రోజులు కళ్ళు కనబడక జనాల్ని చూడకుండా ఉండటం వల్ల ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడకు కళ్ళు కనబడుతుండటంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందని తెలిపారు. అది తమకు చాలా ధైర్యాన్నిచ్చిందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనే కంటికి ఆపరేషన్ చేస్తారనే అపోహమాని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కళ్ళు ఆపరేషన్ చేస్తామని నిరూపించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వృధా చేసుకోవద్దని అన్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఆపరేషన్లు చేస్తామని, ముందు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తున్న హాస్పిటల్ డాక్టర్లకు, సిబ్బందికి, అభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఇటువంటి పేదవారికి సర్వీస్ చేయడం వల్ల మాకు ఎంతో తృప్తి ఉంటుంది. ఈవిడికి ఒక పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వేరే చోట్ల చేయించుకోకుండా ఇక్కడికి వచ్చి చేయించుకున్న ముందుగా ఈవిడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇట్లాగా మాకు ఒక అవకాశం కలిగించినందుకు ఇలాంటి వాడు ఇలాగా మనం రోజు ఇక్కడ ఆప్థమాలజీ సర్జరీస్ కళ్ళకు సంబంధించిన ఆపరేషన్ వారంలో 3 రోజులు చేయడం జరుగుతుంది. నెలకి 60 ఆపరేషన్ దాకా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పోయిన సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేసాము రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో. చాలా మందికి చాలా చక్కగా కోలుకొని వెళ్ళారు. మాది పసలపూడి 2 కోళ్ళు కాపాడేయాలని మా ఆవిడకి 2 కోళ్ళు కాపాడేయాలండి. ఇప్పుడు బాగా కాపాడండి. డాక్టర్ బాగా చేశారండి. ఆపరేషన్ చేశారండి. డాక్టర్ గారు నచ్చిన కూడండి ఓ పన్ను ముందు చేశారండి. తర్వాత 10 రోజుల వరకు ఇంకో పన్ను చేశారండి. ఇంకో పన్ను చేశారండి. తర్వాత ఇంకో పని చేశారండి. మీ అందరికీ ధన్యవాదాలండి. హాస్పిటల్లో అందరూ కూడా బాగా చూశారండి. డాక్టర్ గారు కూడా చాలా బాగా చేశారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. నేను రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ పసలపూడి గ్రామానికి చెందిన ఆవిడకి 2 కళ్ళకి చాలా పెద్ద సుక్కలాలు. ఎందుకంటే చాలా పేదవాళ్ళు అవడం వల్ల వాళ్ళు ఎక్కడా వైద్యం తీసుకోలేదో తెలియక ఆవిడ అలాగా ముద్ర పెట్టేసుకున్నారు. అంటే బాగా మెచ్యూర్ అయిపోయింది, బాగా పెద్ద అయిపోయింది. దానివల్ల ఏమైందంటే ఆవిడకి తను ఏది చేసుకోలేకపోతుంది. ఈవెన్ బాత్రూమ్కి కూడా వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే కళ్ళు కనపడట్లేదు ఆవిడకి. సో ఇంట్లో వాళ్ళు ఆవిడని తీసుకొని చేతుల మీద మోసుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టిన పరిస్థితి వచ్చింది. అయితే ఇంకా ఆవిడ ఎలాగా తెలుసుకొని ఈ కంటికి వైద్యం కూడా రామచంద్రపురంలో చేస్తున్నారని చెప్పి మన హాస్పిటల్ మీద ఒక ఆశతోటి, తన కళ్ళు వస్తాయన్న ఆశతోటి, అప్పటిదాకా నిట్టూర్పులో ఉన్న ఆవిడ ఒక ఆశతోటి మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ వైద్యం పరీక్ష చేశాము. ఆవిడకి ఆపరేషన్ పడుతుందని చేశాము. ఫస్ట్ ఆపరేషను పోయిన శుక్రవారం చేసిన తర్వాత ఆవిడకి ఒక కన్నుకి చూపు వచ్చేసింది. ఆవిడ ముఖంలో ఆనందం, ఎంత ఆనందం అంటే నాకు చూపు వచ్చిందని ఆనందం. ఆ తర్వాత ఒక కన్నుకి చూపు వచ్చి ఒక కన్నుకి చూపు రాకపోవడం, అది ఒక పెద్ద డిస్టర్బెన్స్గా ఉంది ఇప్పుడు ఆవిడకి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా 2వ కన్ను కూడా చేయాలని చెప్పి, అంటే అంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో తొందరగా చేసే పరిస్థితి ఉండదు. కానీ ఈవిడికి అవసర రీత్యా వెంటనే ఒక వారం రోజుల్లోనే ఈ ఆపరేషన్ 2వ కంటి కూడా చేశాము. ఇంకా ఆవిడ అందరిని చూడడం, ఎప్పుడో చూశాను బాబు ఆవిడ చెప్పిన మాటలు, ఎప్పుడో మనుషులను సరిగ్గా చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి నేను చూస్తున్నానని చెప్పి ఆవిడ సంతోషం వ్యక్తం చేస్తాను. మా అందరికీ చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా జరుగుతున్నాయి. ఇదివరకులా కాకుండా మన హాస్పిటల్లో కూడా దాదాపు ప్రతి నెల కూడా ఒక 60 ఆపరేషన్ దాకా కంటికి సంబంధించిన ఆపరేషన్లు ఇక్కడ చేస్తున్నాం. ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అనవసరంగా మన దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కంటికి సంబంధించిన ఆపరేషన్ కానీ ఏదైనా అవసరం అయితే శుక్లాలకు సంబంధించి ఇక్కడ సర్వీసెస్ జరుగుతున్నాయి.
మీరు అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీ డబ్బులు ధనం వేస్ట్ చేసుకోకుండా మన దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని ఆపరేషన్ పడిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆపరేషన్ చేయించుకోండి. మాకు ఇందులో అత్యంతగా విషయంలో 100% సహకరిస్తున్న మన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, మన కమిటీ సభ్యులు, వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు కూడా మనం వెన్నంటుండి ఏం కావాలన్నా సరే మనకు ధైర్యం చెప్తూ, పేషెంట్లతో కూడా ఎవరు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఒప్పించి చక్కగా నడిపిస్తున్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆపరేషన్ సంబంధించిన డాక్టర్ బి శ్రీనివాస్ గారు, డాక్టర్ ప్రసన్న గారు, నేను, మా ఆపరేషన్ థియేటర్ సిబ్బంది ఒక ఆపరేషన్ చేయాలంటే అండి, ఆపరేషన్ ఆప్థాల్మాలజీ కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే దానికి చాలా ప్రిపరేషన్ అవసరం ఉంది. అంటే ఏ చిన్ని పొరపాటు కూడా జరగకూడదు. జరిగితే అవతల వాళ్ళు కన్ను పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి విషయంలో మనకు సహకరిస్తున్న మన ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం తప్పకుండా ప్రతి మంగళవారం, గురువారం అండ్ శనివారం పూట ఇక్కడ ఆపరేషన్ జరిగితే ముందు రోజు వచ్చి టెస్టులు చేయించుకొని ఫ్రీగా చేయించుకోండి. బయట చుట్టుపక్కల అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీ డబ్బులు అది వేస్ట్ చేసుకోకూడదనేది నా మనవి. ధన్యవాదాలు.